హలో ఎవ్రీవన్. ఐయామ్ సంజిల్ సన్నీ. సో, రీసెంట్‌లీ మనకు ఏఐ టూల్స్ అనేవి చాలా వచ్చాయన్నమాట. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఐ యూఎక్స్ సో, కొన్ని ఏఐ టూల్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ అందులో భాగంగా నేను ఈ స్టిచ్ అనే ఏఐ టూల్ వాడుతున్నాను. సో, స్టార్టింగ్‌లో నాకు దీని మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కావు. ఎందుకంటే రిజల్ట్ అంత పర్ఫెక్ట్ వచ్చేవి కావు. సో, బేసిక్ ఉండేవి. బట్ దీన్ని యూజ్ చేస్తూ ఉండగా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయన్నమాట. సో, ఈ వీడియోలో మీకు ఈ టూల్‌ని ఎలా యూజ్ చేయాలి? అండ్ దీంట్లో యూజ్ చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, బేసికల్లీ ఈ టూల్ పేరు స్టిచ్ అన్నమాట. సో, ఇది గూగుల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఏఐ టూల్ ఫర్ యూఐయూఎక్స్ డిజైన్. సో, ఇంతకుముందు వేరే పేరుతో ఉంది. సో, గూగుల్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు. సో, మీరు ఓపెన్ చేయగానే స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మీకు రీసెంట్‌గా క్రియేట్ చేసిన మీరేదైనా క్రియేట్ చేసుంటే మీరిక్కడ కనిపిస్తుంది. లేదు అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మీకు డిజైన్ అనేది 2 రకాలుగా ఇవ్వచ్చు. సో, ఒకటి మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఉంటే దాన్ని ఎక్స్‌పెరిమెంటల్ స్టాండర్డ్ మోడ్‌లో ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏదైనా రిఫరెన్స్ ఉంటే దాన్ని ఎక్స్‌పెరిమెంటల్ మోడ్‌లో రిఫరెన్స్ యాడ్ చేసి ఇవ్వొచ్చన్నమాట. సో, ఫస్ట్ మనం స్టాండర్డ్ మోడ్ ట్రై చేద్దాం. సో, నేను ఈ వీడియోలో ఏందంటే ఒక బేసిక్ లాగిన్ స్క్రీన్ మొబైల్ యాప్ కోసం క్రియేట్ చేశాను. లెట్స్ సే ఫుడ్ డెలివరీ యాప్ కోసం ఒక మొబైల్ యాప్ లాగిన్ స్క్రీన్ అనేది క్రియేట్ చేద్దాం. సో, నేను ఈ ఒక ప్రాంప్ట్‌ని ఎంటర్ చేశాను. సో, నేనిక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ అంటే ప్రొవైడ్ చేశాను. సో, దీన్ని హెవీ ఏం చేయట్లే. సో, ఈ వీడియో కోసం నేను సింపుల్‌గా చేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడు జనరేట్ మీద నేను క్లిక్ చేస్తాను. సో, ఈ టూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది మనం చెప్పిన దాన్ని జనరేట్ చేయడమే కాకుండా, ఇంకొన్ని సజెషన్ ఇస్తుందన్నమాట. లైక్ నెక్స్ట్ డే స్క్రీన్ క్రియేట్ జేయడానికి, లేదా దానికి సంబంధించిన హోమ్ పేజ్‌ని క్రియేట్ జేయడానికి, అండ్ ఎలా చేసినా గూడా కన్సిస్టెంట్ ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం నేనొక హోమ్ పేజ్ సైన్ అప్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అనుకోండి. సో, సేమ్ థింగ్ అది ఫాలో అవుతుంది. సో, సేమ్ టెక్స్ట్‌ని, సేమ్ స్టైల్‌ని, బటన్ స్టైల్‌ని అవన్నీ గూడా సేమ్ ఫాలో అవుతుందన్నమాట. సో, ఇప్పుడు దీంట్లో మనం ఏం జేయొచ్చంటే, ఇక్కడ మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో, దీన్ని థీమ్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు బటన్ కలర్ మరీ రౌండ్ ఉంది. సో, మనం కార్నర్ రేడియస్ చేంజ్ జేసుకోవచ్చు. అండ్ ఫాంట్ గూడా కొన్ని ఫాంట్స్ మాత్రమే ఉంది. బట్ ఆ ఫాంట్స్ మనం చేంజ్ జేసుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ మ్యాండో ఫాంట్ బాగా నచ్చుతుంది. సో, ఇది సెలెక్ట్ జేసుకుంటాను. కార్నర్ రేడియస్ కొంచెం ఇలా జేసుకుంటాను. అండ్ నేను థీమ్‌ని కొంచెం యెల్లో కలర్‌లో జేసుకుంటాను. అండ్ ఇది లైట్ థీమ్‌లోనే మనం డార్క్ థీమ్‌లో, లైట్ థీమ్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లై థీమ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడండి. సో, ఈ విధంగా మనం చేంజెస్ మొత్తం చేసుకోవచ్చన్నమాట. సో, చూడండి యెల్లో కలర్‌లోకొచ్చేసింది. సో, ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే నాకు ఫర్దర్ దీని ఫర్దర్‌గా నాకు సైన్ అప్ పేజ్ కూడా కావాలి. సో, దీనికోసం నేనేం చేస్తాను ఇక్కడ అడుగుతాను. క్రియేట్ ఎ సైన్ అప్ పేజ్ యూజింగ్ సేమ్ థీమ్ అని నేను క్లిక్ చేస్తాను. ఆన్ స్క్రీన్ ఎలిమెంట్స్ వచ్చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, సైన్ అప్ బటన్. ఓకే. ఇది గ్రీన్ కలర్‌లో చేసింది. సో, దీన్ని మనం థీమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేస్తే సో, వీటి మధ్య స్పేసింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా దీన్ని ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి. సో, లాగిన్ స్క్రీను, సైన్ అప్ స్క్రీన్. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బటన్ అండ్ ఇన్‌పుట్ ఫీల్డ్ సో, వీటి మధ్య మేజర్ చేంజెస్ ఏం లేవన్నమాట. ఇవి ఎలా అయితే ఉన్నాయో ఇందులో కూడా ఇలాగే కన్సిస్టెన్సీ ఉన్నాయన్నమాట.
ఇప్పుడు మనకు కావాలంటే లెట్స్ సే ఇప్పుడు ఈ స్క్రీన్‌లో నాకు ఒక ఇమేజ్ యాడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్‌బుక్. సో, ఇలాంటి ఆప్షన్ కావాలి. సో, నేనేం చేయొచ్చు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి నేనిక్కడ డిస్క్రైబ్ చేశానన్నమాట. లైక్ యాడ్ ఆప్షన్ టు లాగిన్ విత్ గూగుల్ అండ్ లాగిన్ విత్ ఫేస్‌బుక్ అకౌంట్స్. అండ్ ఇప్పుడు నేను హిట్ చేస్తున్నాను. సో, ఈ వెర్షన్ మనకి ఇలాగే ఉంటుంది. ఈ వెర్షన్ మనకి ఇలాగే ఉంటుంది. ఇది సేమ్ చేంజెస్ చూడండి ఇక్కడ చేస్తుందన్నమాట. అండ్ ప్రస్తుతం దీంట్లో ఉన్న లిమిటేషన్ ఏంటి అంటే ఐకాన్స్ అనేది కొంచెం వర్క్ అవ్వట్లే అన్నమాట. లైక్ అఫీషియల్ ఐకాన్స్ ఉంటాయి గదా! లైక్ గూగుల్ గానీ, ఫేస్‌బుక్ గానీ, లేదా ఇంకేమైనా అఫీషియల్ ఐకాన్ చెప్తే ఇది లైక్ వర్క్ అవ్వట్లేదు. సో, మీరు అఫీషియల్ ఐకాన్స్ ఏమైనా ఉంటే మనం ఫిగ్మాలో డైరెక్ట్‌లీ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, దీన్ని మనం కాపీ చేసుకొని ఫిగ్మాలో చేంజెస్ ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు. లెట్స్ సే టెక్స్చువల్ చేంజెస్ చేయాలన్నా, లేదా ఇక్కడ ఐకాన్స్ యాడ్ చేయాలన్నా, ఇవన్నీ గూడా మనం ఫిగ్మాలో చేసుకోవచ్చు. సో, దీంట్లో ఇంకొన్ని యాడ్ చేశాను నేను. లైక్ ఫుడ్ ఇమేజ్ బదులు గ్రీన్ లీఫ్ యాడ్ చేసింది. డోంట్ వర్రీ. ఒక్క నిమిషం. యాడ్ ఓకే. డెజర్ట్ ఇమేజ్. సో, ఇది రి ఇది రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో, దీన్ని కొంచెం నేను చేంజ్ చేసుకుంటాను. నాకు కొంచెం రౌండెడ్‌గా కావాలి కార్నర్స్. అండ్ అప్లై థీమ్. సో, ఇది కొంచెం మనకు కావాల్సినట్టు ఇచ్చిందన్నమాట. సో, దీన్ని నేను ఇక్కడ తీసుకొస్తాను. సో, ఇక్కడ చూస్తే మీరు మనం ఒక బేసిక్ ప్రాంప్ట్‌తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత చేంజెస్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చామన్నమాట. సో, దీనికోసం మీరు స్కెచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మీకేమైనా ఎర్లీ ఐడియాస్ ఉంటే లేదా మీకేమైనా లైక్ ఈ డిజైన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో ఇంకొంచెం క్లారిటీ కావాలంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు దీన్నే గాదు మీకు ఏమైనా రిఫరెన్స్ ఉందనుకోండి మీ దగ్గర. సో, దాన్ని గూడా తీసుకొచ్చి చేసుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను పింట్రెస్ట్‌లోకెళ్తాను. ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకొస్తాను. ఏదైనా ఒక స్క్రీన్‌ది. సో, ఇది ఆన్‌బోర్డింగ్ స్క్రీన్. సో, నాకిది నచ్చింది. సో, నేను దీన్ని ఇలాంటి సిమిలర్ వే నేను జనరేట్ చేయాలనుకుంటున్నానన్నమాట. సో, నేనొక బేసిక్ ప్రాంప్ట్ అయితే యాడ్ చేసి నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇది రిఫరెన్స్ తీసుకొని క్రియేట్ చేస్తుందన్నమాట. వెక్టర్ అంటే ఇది కొంచెం ఇమేజ్‌లా ఇచ్చింది. సో, కొన్నిసార్లు బానే పనిచేస్తుంది. కొన్ని సార్లే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుందన్నమాట. కొంచెం ఆడ్‌గా బిహేవ్ చేయటం కాదు సుబ్బారావు గారు. పిచ్చండి ఇది. దీనికేమైనా డిజైన్ లాగిన్ స్క్రీన్ కావాలా అనేది అడుగుతుంది. సో, యెస్ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ స్క్రీన్ కూడా క్రియేట్ చేస్తుందన్నమాట. సో, సేమ్ లైక్ సేమ్ ఫాంట్స్, సేమ్ బటన్స్, సేమ్ స్టైల్‌లోనే మనకు లాగిన్ స్క్రీన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం ఈ యాప్‌లోనే క్రియేట్ చేసాం. సో, దీంట్లో ఉండే చేంజెస్ మొత్తం మనం ఫిగ్మాలో చేసుకోవచ్చన్నమాట. ఈ టమాటో అనే టెక్స్ట్ నాకిక్కడ కావాలి అండ్ ఇమేజ్ నాకు ఫుల్‌గా కావాలనుకోండి. ఇవన్నీ కూడా నేను ఫిగ్మాలో చేసుకోవచ్చన్నమాట. సో, దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ మనం కోడ్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో, ఇది డెవలప్‌మెంట్ కోసం కోడ్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో, దాన్నెలా చేయాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిగ్మా ఆప్షన్ అని ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది మనకు కాపీ అయిపోతుందన్నమాట.
నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందేంటంటే జస్ట్ ఫిగ్మాలోకెళ్ళి దీని డిజైన్‌ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, ఇక్కడ నేను కంట్రోల్ వి అండ్ ఎవ్రీథింగ్ హాస్ ఆటో లేఅవుట్. సో, ప్రతి ఒక్కటి కూడా చాలా స్ట్రక్చర్డ్ వేలో ఆటో లేఅవుట్‌లో ఉందన్నమాట. సో, మీరు కావాలంటే మీరు ఇందులో చేంజెస్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ నాకు ఐకాన్స్ కావాలనుకోండి, నేను ఇందులో ఐకాన్స్ పెట్టుకోవచ్చు. లేదు నాకీ ఇమేజ్ కొంచెం ఫుల్ స్క్రీన్‌లో కావాలనుకోండి, నేను అది కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూసే మన డిజైన్ నేను ఫిగ్మాలో నేను ఎడిట్ జేసుకోవచ్చనమాట. సో, టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని ఎలాంటి చేంజెస్ అయినా మీరు జేసుకోవచ్చనమాట. సో, దీన్నే మీరు ప్రొడక్షన్ గూడా పంపొచ్చు. బట్ ఇదేంటంటే మరీ కంప్లీటెడ్ డిజైన్ గాదు. సో, ఇందులో ఇంకొంచెం చేంజెస్ చేసి మీరు ప్రొడక్షన్‌కి సెండ్ జేయొచ్చనమాట. అంటే డెవలప్‌మెంట్‌కి మీరు సెండ్ జేయొచ్చనమాట. ఇంకొంచెం బెటర్ లేఅవుట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, దానికోసం నేనేం చేశా అంటే యూజ్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ అన్నమాట. ఒక ప్రాంప్ట్‌ని నేను క్రియేట్ చేశాననమాట. సో, ఇప్పుడు నేనేం చేశా అంటే దీన్ని కాపీ చేసుకొని, దీన్ని నేను కాపీ చేసుకొని ఇలా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో, ఎక్స్‌పెరిమెంటల్ మోడ్ బదులు నేను స్టాండర్డ్ మోడ్ యూజ్ చేశాను. అండ్ జనరేట్ డిజైన్ మీద క్లిక్ చేశాననమాట. సో, ఇక్కడ చూస్తే ఏఐ యూజ్ చేసి మనం ఒక స్క్రీన్ అనేది మనం జనరేట్ చేశామనమాట. సో, నేను దీన్ని ఇలా కాపీ చేసుకొని, సో, ఫిగ్మాలో నేను పేస్ట్ చేసుకుంటాననమాట. కాపీ, పేస్ట్. సో, ఈ విధంగా మనం ఈ ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని మనం స్క్రీన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ టూల్‌ని యూజ్ చేసి మీరు ఓన్లీ మొబైల్ యాప్సే కాకుండా వెబ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదా వెబ్‌సైట్స్ కానివ్వండి, అన్నీ మీరు జనరేట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ చూడండి వేరే వాళ్ళు క్రియేట్ చేసిన స్క్రీన్స్ మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు ఈ టూల్‌ని చూసిన తర్వాత చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. బ్రో ఈ టూల్ ఇంత బాగా వర్క్ చేస్తుంది గదా! దీనివల్ల జాబ్ ఏమైనా పోతుందా ఏఐ వల్ల అని లైక్ చాలా మందికి ఉండొచ్చన్నమాట. దీనికి నేను ఒక ఆన్సర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక టీమ్‌లో వర్క్ చేస్తున్నాననుకోండి. సో, నాకొక లాగిన్ స్క్రీన్ గావాలి. ఫుల్ డే మొత్తం తీసుకోండి. ఒక మంచి లాగిన్ స్క్రీన్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పాననుకోండి. సో, మీరేం చేస్తారు? సో, కొంచెం ఇనిషియల్ రీసెర్చ్ చేసి, మీకు స్క్రీన్ ఎలా కావాలో మీరు ప్లాన్ చేసుకొని, బేసిక్ వైర్ ఫ్రేమ్ అనేది మీరు క్రియేట్ చేసి, ఆ వైర్ ఫ్రేమ్ తగ్గట్టు ఒక మంచి ప్రాంప్ట్‌ని మీరు ఈ స్టిచ్ లాంటి టూల్‌లో మీరు పెట్టారనుకోండి. మీ ఐడియాకి ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ అయ్యే రిజల్ట్ మీరు జనరేట్ చేసుకొని, దానికి అడిషనల్ చేంజెస్ చేశారనుకోండి ఒక 1 డే వర్క్ కాస్త మీకు 2, 3 అవర్స్‌లో లైక్ అయిపోతుందనమాట. సో, దీనివల్ల మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది గానీ, మీ జాబ్‌కైతే నష్టమేం రాదన్నమాట. ఇఫ్ యూ ఆర్ యూఎక్స్ డిజైనర్, మీకు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కావాలి, ఐడియేషన్ కావాలి, లేదా మీకు ర్యాపిడ్‌గా కొన్ని మీ ఐడియాస్‌ని టెస్ట్ చేయాలి. ఒక ఎంబీపీ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి ఏమైనా ఒక మంచి టూల్ కావాలంటే, మీరు స్టిచ్ టూల్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ప్రస్తుతానికైతే ఇందులో ఐకాన్స్ అనేవి అని ఇంకొన్ని ఇన్‌కన్సిస్టెన్సీ ఉన్నాయి. బట్ ఒక బేసిక్ వైర్ ఫ్రేమ్ జేయడానికి మాత్రం ఇది మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.